అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు రౌడీ పిల్ల. సీత మా మామయ్య కూతురు. నాకంటే 5 ఏళ్ళు పెద్దది. నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు నేను మాణిక్యాలరావు పంతులు బడికి వెళ్ళను అని మారాం చేస్తుంటే మా అమ్మ 2 ఏళ్ల తర్వాత మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సీతతో చెప్పొచ్చేది. వెంటనే సీత వచ్చి నా చెవి మెలిపెట్టి తనతో పాటు బడికి లాక్కుపోయేది. అందుచేత అప్పట్లో అదంటే నాకు భయం, కోపం కూడా ఉండేది. అప్పుడప్పుడు దాని మీద కోపం వచ్చి రౌడీ అని తిట్టేవాణ్ణి. అది నవ్వు ఊరుకునేది. ఇలా అనటం నేనొక్కడే కాదు, మా బంధువులు, మా పేటలో కుర్రాళ్ళందరూ అనేవాళ్ళు. ఆఖరికి అత్తయ్య కూడా సీత చేసే అల్లరి పనులకు విసిగిపోయి, నిజమేరా చిన్న, ఇది వట్టి రౌడీ పిల్ల, ఇది నా కడుపునెలా పుట్టిందో తెలియటం లేదు, చస్తున్నాననుకో దీంతో అనేది. తను 5వ క్లాస్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా జరిగిన ఓ సంఘటనను నేను మర్చిపోలేను. బహుశా అప్పటి నుండి సీతకు రౌడీ పిల్ల అనే పేరొచ్చిందనుకుంటాను. ఆ రోజు కొంతమంది కుర్రాళ్ళు సీత వాళ్ళ పెరట్లోని జామ చెట్టు కాయలు కోసుకోవటం మొదలుపెట్టారు. సీత చూసి ఇంట్లోకి వెళ్ళి ఓ కర్ర తెచ్చి తను చెట్టెక్కిన వారిని కొట్టడం మొదలుపెట్టింది. ఆ కంగారులో ఓ కుర్రాడు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. కొద్దిగా దెబ్బలు తగిలాయి. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆ రోజు నుంచి సీత కథ మొదలైందనుకోవచ్చు. దాంతో మాట్లాడటానికి అందరికీ భయంగా ఉండేది. దానికి మొహమాటం, భయం ఏమీ లేవు. ఎవరైనా సరే ఎంత మాటైనా సూటిగా అనేసేది. సీత హై స్కూల్లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అందరి చేత గుర్తించబడింది. మా ఊళ్ళో జనం చాలా విచిత్రమైన వాళ్ళు. ఏదైనా కొత్త వస్తువు కనపడితే చాలు ఎగబడి చూసేవాళ్ళు. అంతటితో వదలరు కూడా. దానిని హేళన చేయటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఏదైనా సరే పాతంటేనే ఇష్టం. అలాంటి మా ఊళ్ళో సీత మొదటిసారిగా పంజాబీ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళేది. నడక కూడా తలెత్తుకొని టీవీగా అచ్చం మగపిల్లాళ్ళ నడిచేది. నేను 4th ఫామ్లోకి వచ్చేసరికి సీత SLC చదువుతుంది. రోజు తనతో పాటు నన్ను స్కూల్కి పిలుచుకు వెళ్ళటం మళ్ళీ మొదలైంది. హై స్కూల్లోకి వచ్చిన తర్వాత మగపిల్లలు ఆడపిల్లలోని ఆడతనం కోసం వెతుకుతారు. సీతను చాలామంది SLC కుర్రాళ్ళ దృష్టిని ఆకర్షించింది. స్కూల్లో చాలామంది ఆడపిల్లల కంటే సీత అందంగా ఉండేది. ఉన్నట్లుండి రత్నారావు అనే కుర్రాడు సీతను ప్రేమించటం మొదలుపెట్టాడు. అతను ఓ చిన్న సైజు రౌడీ అనే చెప్పుకోవచ్చు. SLC అప్పటికి 4వసారి చదువుతున్నాడు. రోజు సీత వెనక తిరగటం, నవ్వటం, ఫోజులు కొట్టడం చేస్తున్నాడట. ఇలా అని చాలా రోజుల తర్వాత నాతో సీత చెప్పింది. చూస్తుండు, ఎప్పుడో వాడి భడతం పడతాను అని కూడా అంది. నాకు చాలా భయమేసింది. వాడితో పోట్లాడటం అంత మంచిది కాదు. అదే సీతతో చెప్తే, అలాగా, సిగ్గు లేకపోతే సరి, నీకెందుకు, వాడి పని నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పటం పోయి నన్ను కూడా భయపెడుతున్నావా అని అంటూ శిశీంద్రిలా లేచింది. నేను నోరు మూసుకొని ఉండిపోయాను. సీత చెప్పిందంతా చేసింది. తమింటికి వచ్చేటప్పుడు ఒకరోజు రత్నారావు తోవలో ప్రేమలేఖ అందించాడట. పొద్దున్నే తీసుకుని వెళ్ళి దానిని హెడ్ మాస్టర్కి అందజేసింది. హెడ్ మాస్టర్ గారు రామయ్య గారంటే సామాన్యమైన మనిషి కాదు. విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా నిర్దాక్షిణ్యంగా ఓ డిక్టేటర్లా ప్రవర్తించేవాడు. నా విద్యార్థులకి చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళలో క్రమశిక్షణ లోపిస్తే సహించరు అని అంటూ ఉండేవాడు. అప్పటికప్పుడే అన్ని క్లాసులకు నోటీసులు పంపించి స్కూలు అంతటిని అసెంబ్ల్ చేయించారు. అందరి ముందు రత్నారావుని నిలబెట్టి అతను చేసిన మహత్తరమైన పనిని, అందుమూలాన అతనికి లభించిన బహుమతి ఏంటంటే టీసీ ఇచ్చి గెంటేయటం, దానిని గురించి వివరించి అక్కడే కర్రతో అతన్ని సత్కరించి వదిలారు. ఆ తర్వాత రత్నారావు మళ్ళీ నాకు కనిపించనే లేదు. ఇది జరిగిన సీత మీద కుర్రాళ్ళకి వెటకారం మరింత ఎక్కువైందే కానీ ఏమాత్రమూ తగ్గలేదు. ఒరేయ్, అగ్గిబరాటా వస్తుంది రోయ్, తప్పుకోండి, లేకపోతే టీసీ ఇప్పించేస్తుంది అని అంటూ ఉండేవాళ్ళు ఆమెను చూడగానే. ఇవి కాక కొన్ని అసభ్యకరమైన మాటలు కూడా వినపడుతూనే ఉండేవి. సీత గురించి కొన్ని ఈక్వేషన్లు గోడ మీద వెలిశాయి.
ఈ పరిస్థితుల్లో ఆమెతో పాటు స్కూలుకి పోవాలంటే నాకు చచ్చేంత సిగ్గుగాను భయంగాను ఉండేది. ఆమె నుంచి తప్పించుకొని తిరగటానికి విశ్వ ప్రయత్నం చేసేవాడిని. ఆ ఏడు సీత ఎస్ఎల్సి పాస్ అయి కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ దొరికింది. అయినా మా కాలేజీ, హై స్కూల్ రెండూ ఒకే కాంపౌండ్లో ఉండటం వలన అప్పుడప్పుడు ఆమెతో కలిసి వెళ్ళక తప్పేది కాదు. కాలేజీలో సంగతులు అన్నీ అప్పుడు నాతో అన్నీ వివరించి చెప్పేది. కాలేజీ లెక్చరర్లకి తమాషా పేర్లు కూడా పెడుతూ ఉండేది. తోటరాముడని, అగ్గిరాముడని, చార్ల గుర్రమని ఇలా రకరకాలుగా ఉండేవి పేర్లు. ప్రిన్సిపల్ పేరు బేబీ ఎలిఫెంట్ అట. నేను ఎస్ఎల్సి పాస్ అయి పీయూసీలోకి వచ్చేసరికి సీత బిఏ సెకండ్ ఇయర్లో ఉంది. అప్పటికే సీత అంటే ఎవరో కుర్రాళ్ళందరికీ తెలిసిపోయింది. కారణం ఆవిడ సైకిల్. ఆ ఏడు మామయ్యతో పోట్లాడి ఎలాగైతేనే ఆడపిల్ల సైకిల్ కనిపించింది. సీతకి సైకిల్ కొన్న విషయమై అత్తయ్య మామయ్యతో పోట్లాడి 2 రోజులు మాట్లాడుకోలేదు కూడా. ఇది రౌడీ పిల్లైపోతుంది. ఏ ఆడపిల్ల తొక్కని సైకిల్ దీనికి మాత్రం ఎందుకట? మొన్నటికి మొన్న వద్దంటున్నా వినకుండా టైలర్ దగ్గరికి వెళ్ళి మగపిల్లల చొక్కా పట్టించుకొని కుట్టించుకుంది. దాన్ని పూర్తిగా మీరు చెడగొడుతున్నారండి. దీని వెకిలి చేష్టలు చూస్తే కుర్రాళ్ళు వేళాకోళం పట్టించక వదులుతారా ఏంటి? ఏమైనా సరే కొనటానికి వీల్లేదు అని పట్టుపట్టింది అత్తయ్య. కానీ మావయ్య మాత్రం ఆ మాటలు వినిపించుకోలేదు. ఆయనకు సీతంటే విపరీతమైన ప్రేమ. కొడుకైనా కూతురైనా తనొక్కతే అని. అందువలన అడిగిన దాన్నేది కాదనకుండా సమకూరుస్తూ ఉండేవాడు. అందుచేత అత్తయ్య మాటలకు 0 మార్కులేసి సైకిల్ కొనేశాడు. అక్కడి నుంచి ఓ వారం రోజుల పాటు ఏనుగుల బడి దగ్గర మైదానంలో నేను సీతకి సైకిల్ నేర్పించాను. ఆ తర్వాత ఝుమ్మని సైకిల్ మీద రోజు కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆమెను చూడటానికి చాలామంది వరస కట్టి రోడ్డు మీద సాయంత్రం టైంకి నుంచునేవాళ్ళు. అదే సంవత్సరం నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సుమారుగా 1 రోజుల పాటు మంచం మీదే ఉండిపోయాను. ఆ 1 రోజులు తను కాలేజీ ఎగ్గొట్టి ఆమె నాకు చేసిన శుశ్రూష తలచుకుంటే ఇప్పటికీ నా కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. అప్పటినుంచి నేను సీతని మామూలు అమ్మాయిలా కాక ఓ దేవతలా భావించేవాడిని. ఆ 1 రోజుల్లోనూ తను బాగా చిక్కిపోయింది. జ్వరం తగ్గిన తర్వాత నేను ఆమెతో అన్నాను, సీత, నువ్వు మా అమ్మ కంటే ఎక్కువగా ఈ 1 రోజులు నన్ను కనిపెట్టుకొని ఉన్నావు. ఇలాంటి విపరీతమైన అభిమానం నేను సినిమాల్లో చూసినప్పుడు హేళనగా నవ్వుకునేవాణ్ణి. కానీ నిన్ను అదే పరిస్థితుల్లో చూస్తుంటే నేనెంత అమాయకుణ్ణో అని ఆశ్చర్యం వేసింది. ఆ రోజు నుంచి సీత నాకు ఆత్మీయురాలైపోయింది. ఏ పనైనా సరే ఆమె సలహా లేనిదే చేసేవాణ్ణి కాదు. నాకు సంబంధించిన ప్రతి విషయం ఆమెకు తెలియాల్సిందే. ఆ మరుసటి సంవత్సరమే సీతకు వివాహం చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. అత్తయ్య కొంచెం పూర్వకాలపు మనిషి అవ్వటం మూలాన పెళ్లి విషయమై మావయ్యను పోరేసింది. సీతను చూడటానికి మొట్టమొదటిగా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అత్తయ్య ఆమెను అలంకరించబోతే ఎదురు తిరిగి, అలంకరించుకోవడమా, ఇదేమైనా బొమ్మలాట అనేసి చకచకా నడిచి అతనెదురుగా సోఫాలో కూలబడింది. ఆ తర్వాత అతను ప్రశ్న అడిగితే తను 2 ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. ఎంత గొడవ జరిగినా ఆ కుర్రాడికి సీత నచ్చింది. పెళ్ళాడటానికి ఒప్పుకున్నాడు కూడా. అందరూ తీరికగా సంతోషపడుతుంటే సీత చివాల్న హాల్లో కూర్చొని ఆ నల్లటి కుర్రాన్ని నేను చేసుకోను అని అనేసింది. మా పిన్ని పిలిచి, అదేంటి, కుర్రాడు చక్కగా ఉన్నాడు కదా అని నచ్చ చెప్పబోతే, అంత చక్కగా ఉంటే బాబాయ్కి విడాకులిచ్చి ఆ కుర్రాన్ని నువ్వే చేసుకో అని క్రూయల్గా జవాబిచ్చింది. దాంతో మా పిన్నికి ఒళ్ళు మండిపోయి సీతనల చిన్నా పెద్ద లేకుండా పెంకిగా పెంచినందుకు అత్తని దులిపేసి బండి ఎక్కేసింది. నాకు మాత్రం సీత ఆ కుర్రాన్ని వద్దనటం అనుచితంగా ఏమీ కనిపించలేదు. తెల్లగా అందంగా మెరిసిపోయే సీతకి ఆ కుర్రాడితో కట్టేయటం నాకు అస్సలు నచ్చలేదు. అంత ధైర్యంగా వ్యవహరించినందుకు ఆ రోజు సాయంత్రం సీతకి అభినందనలు తెలిపాను. సీత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసింది. ఇంతలో సెలవులిచ్చారు. ఎలాగోలా
ఆమెకు వివాహం చేయటానికి ప్రయత్నాలు చాలా చురుకుగా జరిగాయి. ఆ రోజు వాళ్ళింటికి వెళ్ళేసరికి తన గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతుంది ఆమె. ఏం పుస్తకం అది అని అంటూ లాక్కొని చూశాను. సెక్స్ విజ్ఞానం గురించి రాయబడిన ఇంగ్లీష్ పుస్తకం అది. ఏంటి ఈ పుస్తకం ఆశ్చర్యంగా అడిగాను. ఏమిటేమిటోయ్, ఇంగ్లీష్ నీకు రాదు అని అంది విసుగ్గా. అందుకే అడుగుతున్నా, ఇలాంటి పుస్తకాలు చదవటమా ఏం తప్పా? నాకు జవాబు తెలీదు. అది తప్పు కాదు, నాకు తెలీదు. సీతలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి పుస్తకాలు చదవటం నాకంతగా నచ్చలేదని చెప్పాలి. అదే అంటే ఆమె కోపంతో అదిరిపడుతుంది. బ్లడీ ఫెలో, నువ్వు అమ్మమ్మగా పుట్టుంటే బాగుండేది. మనం అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు సెక్స్ గురించి ఎందుకు తెలుసుకోకూడదు? ఫారెన్లో సెక్స్ కూడా ఓ సబ్జెక్టుగా టీచ్ చేయటం లేదు, వాళ్ళేమైనా పిచ్చోళ్ళా అని అంటూ వివాదంలోకి దిగింది. అది సరే, నీకేదో సంబంధం నిశ్చయం అయిందట కదా అని అన్నాను టాపిక్ మారుస్తూ. అవునట అమ్మంటుంది నవ్వుతూ. కుర్రాడు నచ్చాడా? తర్వాత చెబుతా కానీ సాయంత్రం 4 ఒకసారి నువ్వు రావాలి. నీతో ఓ చిన్న పనుంది అని అంది మెల్లగా. ఏంటది అని అన్నాను నేను ఆశ్చర్యంగా. ముందు నువ్వు రాబోయ్, తర్వాత చెప్తాను. ఆడపిల్లలా భయపడతావేంటి అని అంది నవ్వుతూ. సాయంత్రం 4 మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాను. సేతప్పటికే డ్రెస్ చేసుకొని ఉంది. నల్లటి పువ్వుల చీర కట్టుకొని అదే రంగు జాకెట్ వేసుకుంది. నన్ను చూడగానే పద అలా తిరగొద్దాం అని అంటూ బయలుదేరింది. రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే మంగినపూడి బస్సు వస్తుంది. మనం ఈ బస్సులోనే వెళ్ళాలి అని అంది సీత. ఎందుకు? నేను ఆశ్చర్యంగా అడిగితే, ఎందుకేంటి నీ ముఖం వెధవ ప్రశ్నలేకు అని అంది. ఇద్దరం బస్సులో బీచ్కి చేరుకున్నాం. ఇసుకలో తీరం వెంబడి చాలా దూరం నడిచాము. నేను పూర్తిగా సస్పెన్స్లో మునిగిపోయి ఉన్నాను. ఎప్పుడు ఏదో మాట్లాడే సీత అసలు నోరు మెదపటమే లేదు. సీరియస్గా ఏదో ఆలోచిస్తుంది. బాగా ఎదిగిన చెట్ల మధ్య ఇద్దరం కూలబడ్డాం. ఏంటి విశేషాలు చెప్పు అని అన్నాను. ఒక్కసారిగా నా వైపు చూసింది సీత. ఇన్నాళ్లకు నువ్వు నిజంగా ఆడదానిలా అలంకరించుకున్నావు. ఇవాళెంత బాగున్నావో తెలుసా? ఆమె వంక చూస్తూ అన్నాను. చాలా దూరంలో 4 కుర్రాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారు. వాట్ డూ యు మీన్? ఇన్నాళ్ళు మగాడిలా ఉన్నానా అని అంది సీత నవ్వుతూ. ఏం ఇంకా సందేహమా? ఏమో, నువ్వన్నది నిజమే అయి ఉండవచ్చు. కానీ ఆడది తలొంచుకొని నడవటం, ఎప్పుడూ సిగ్గుపడుతూ ఉండటం, ప్యాంటు షర్ట్లు వేసుకోకుండా చీరలే కడుతూ ఉండటం, గాజులు వేసుకోవటం, ఒక్క మగాడికే హృదయం ఇచ్చేయటం, వాడు గర్భం చేసి పారిపోతే ఫుల్లుగా ఏడ్చేయటం, మొగుడు చస్తే మగవాడిలా రెండో పెళ్లి చేసుకోకుండా మూల కూర్చోవటం, ఇవన్నీ ఆడదాని లక్షణాలని ఈ కుళ్ళు సన్యాసినులు అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు 99 పాళ్ళు కేవలం ఆడవాళ్లలోనే ఉన్నాయి. పైగా పని పాట లేక మన రచయితలు ఉండుండి పత్రికల్లో మగాళ్ళని దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఆడదాన్ని అణగదొక్కిన మగజాతి మీద వ్యాసాన్ని రాసి పక్కింటి కుర్రాడికిచ్చి పోస్టు చేయిస్తారు. ఆవిడే కవర్ స్వయంగా పోస్ట్లో చేయటానికి ఆడతనం అడ్డొస్తుంది. అక్కడే మగవాడు ఎదిగిపోతూ ఉన్నాడు. వీళ్ళు తాము చేయలేని పనుల గురించి నవలలు రాయగలరు. కానీ అదే పని మరో ఆడపిల్ల చేస్తే గుండెలు అవిసేలా బాధపడి ప్రచారాలు మొదలు పెడతారు. ఈ స్పీచ్ ఇవ్వటానికా నన్నెంత దూరం తీసుకొచ్చావు? నీకేమైనా న్యాయంగా ఉందా ఇది? మధ్యలో అడ్డు తగిలాను. సీత ఆగిపోయి కిలకిలా నవ్వేసింది. నిజమే, అనవసరమైన టాపిక్కే. కానీ నేను ఈ లెక్చరర్ ఇవ్వటానికి నువ్వే కదా కారణం. నేనివాళ ఆడదానిలా కనిపిస్తున్నాను అని నువ్వు ఎగతాళి చేశావు కదా. సరే, అదలా ఉండేదే కానీ ఓ నిమిషమాగి మళ్ళీ అందామే. నిన్నటి నుంచి అమ్మకి నాకు మధ్య యుద్ధం జరుగుతుంది. అది కూడా నీ విషయంలో. ఆఖరి మాటలనేటప్పుడు నా వంక చూడకుండా సముద్రం వంక చూస్తూ అంది. ఒక్కసారిగా నేను అదిరిపడ్డాను. నా విషయంలోనా? ఎందుకు? సీత జవాబు చెప్పలేదు. తల వంచుకునే ఉంది. ఏం మాట్లాడవేం? నేను విసుగ్గా అన్నాను. ఎందుకో చెప్తాను. ముందు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. దమ్ముంటే జవాబివ్వు అని నవ్వుతూ అంది. ఏమిటా ప్రశ్నలు?
నా గురించి ఖచ్చితంగా నీ అభిప్రాయం చెప్పు. నాకు మతి పోయినంత పనైంది. సీతకి కొంచెం మతిపోలేదు కదా అని అనిపించింది కూడా. నీ ఒంట్లో బాగుందా సీత? ఇలా అడిగానని ఏమీ అనుకోకు. ఆ మాటలకు సీతకు కొంచెం కోపం ఎక్కువగానే వచ్చుండాలి. కొంచెం సేపు నిశ్శబ్దంగా గడిచింది. సూర్యుడు పూర్తిగా అస్తమించేశాడు. సంధ్య చీకటి అలుముకుంటుంది. శిశూర్లో మేమిద్దరం తప్పితే మరెవ్వరూ కనిపించటం లేదు. ఇక పోదాం పదా అని అంటూ లేచి నిలబడ్డాను. నీ తరహా చూస్తుంటే ఇవాళ ఇంటికి వచ్చేటట్లుగా లేవు, చెయ్యందించింది సీత. దాన్నందుకొని ఆమెను పైకి లేపబోయాను. కానీ హఠాత్తుగా ఆమె నన్ను ముందుకు లాగటంతో ఆమె మీదకి తూలిపడ్డాను. నా మెడ చుట్టూ చేతులేసి నా పెదాల మీద ముద్దు పెట్టుకుంది సీత. నాకు అయోమయంగా ఉంది. ఇది ప్రథమ స్త్రీ స్పర్శ. అది అందమైన సీతది. నా శరీరం స్వాధీనం తప్పుతుంది. కానీ నా మనస్సు నాకు వ్యతిరేకంగా ఉంది. సీతని ఈ విధంగా నేనెప్పుడూ ఊహించలేదు. సీత అందమైన ఓ ఆడపిల్లగా ఎప్పుడైనా అనిపించినా మా ఇద్దరిని ఈ విధంగా ఊహించుకోవటానికి వీలుకాని స్నేహం, బంధుత్వం, ఆ ఆలోచన అక్కడే అంతం చేసేసి చీకటి పూర్తిగా వ్యాపించటంతో ఇద్దరం బస్టాండ్ వైపు నడక సాగించాము. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని సీతంది. పెళ్ళనేసరికి నా గుండెలు కొంచెం వేగంగా కొట్టుకున్నాయి. ఇది జరగటం కష్టం. నా తల్లిదండ్రుల్ని, ఆమె తల్లిదండ్రుల్ని ఎదురించేంత ధైర్యం నాకు లేదు. నేను చాలా సాధారణమైన మనిషిని. సీతన్నట్లు వీరికి రాస్కెల్ని కూడా. నన్ను పెంచిన పెద్దలంటే భయం. వారు గీచిన పరిధిలోనే గడపటం నాకిష్టం. వాళ్ళని ఎదురించేంత తెలివితేటలు నాకు లేవని, భగవంతుడు నాకివ్వలేదని. అందుకు భగవంతుడంటే అప్పుడే మొదటిసారిగా నాకు ద్వేషం కలిగింది. కానీ సీత, నువ్వన్నది జరగటం చాలా కష్టం. ఇదే నీ నుంచి ఇలాంటి జవాబే వస్తుంది అని అనుకున్నాను. నాకు తెలుసు నువ్వెంత మొనగాడివో. అందుకే నిన్నెక్కడికి లాక్కొచ్చేశాను. ఓసారి నీ నోటి నుంచే విందామనిపించింది. నా సంగతి నీకు బాగా తెలుసు కదా, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. పెద్దవాళ్ళు వద్దన్న ప్రతి పనిని నాకు చెయ్యాలనిపించేది. ఓసారి అమ్మంది నీ గురించి, నువ్వు 7-8 ఏళ్ళు ఎక్కువ వయసైతే నన్ను నీకిచ్చి పెళ్లి చేసేదట. వెంటనే అనిపించింది, చిన్నోడైతే మాత్రం తప్పేంటి? భార్యాభర్తల్లో ఆడది చిన్నదై ఉండాలని రూల్ ఎవరు తయారు చేశారు? ఆడది పెద్దదైతే ఏం రోగం? ఆవేశంగా అంది సీత. నేనేమీ మాట్లాడలేదు. కొంచెం సేపైన తర్వాత మళ్ళీ తనే అంది, పోనీ ఈ విషయం గురించి ఇంకేం ఆలోచించకు. నువ్వు ఒప్పుకొని ఉంటే అది వేరే సంగతి. ఇక నాన్నగారితో చెప్పేస్తాను. నేను ఎవరినైనా సరే పెళ్ళాడటానికి రెడీ అని. వాళ్ళని తృప్తి పరచడానికైనా సరే పెళ్ళాడేయాలి కదా. ఏం చేయను మరి? రోడ్డు చేరుకున్న 10 నిమిషాలలో బస్సు వచ్చింది. ఇద్దరం ఓ అరగంట తర్వాత ఇల్లు చేరుకున్నాం. తర్వాత కొన్ని రోజుల వరకు నేను సీతను చూడనే లేదు. చూడాలి అని అనిపించలేదు కూడా. ఏదో పిచ్చెక్కినట్లుగా ఉండేది. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. సీత 2nd క్లాస్లో పాస్ అయింది. ఆ రోజు అనుకోకుండా సీతని కలిశాను. నేను చిలకలపూడి వెళుతుంటే ఇంకో 2 స్నేహితురాళ్లతో కలిసి వస్తూ కనిపించింది. నన్ను చూసి నవ్వింది. కంగ్రాచ్యులేషన్స్ అని అన్నాను. థ్యాంక్ యూ. పాండురంగని గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తున్నాము అని అంది. మరి మాకు పార్టీ ఎప్పుడు? ఏది? నువ్వసలు ఇంటికి రావటమే మానేశావు కదా. అయినా నాకు పెళ్లి కుదిరిపోయిందిలే. నువ్వు దాక్కోవలసిన అవసరమే లేదు. ఆమె స్నేహితురాళ్ళు 2 కిలకిలా నవ్వేశారు. నాకు చచ్చేంత సిగ్గేసింది. వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిందామె. 2 ప్రాణ స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు సామాన్యంగా రావు. ఒకవేళ వస్తే అది మర్చిపోయేంత వరకు. వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా కలవకుండా ఉంటేనే బాగుండేది అని అనిపిస్తుంది. సీత విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించానేమో అని అనుమానం నన్ను పట్టి పీడిస్తుంది. ఆమె నుంచి తప్పించుకు తిరగటానికి ఆ అనుమానమే కారణం అనుకుంటాను. తర్వాత అమ్మ చెప్పింది, మరో 10 రోజుల్లో సీత పెళ్లి ముహూర్తం నిశ్చయించారట. పెళ్లికి కూడా వెళ్ళాలి అని అనిపించలేదు. ఆమెను పెళ్లి కూతురిగా ఓ వ్యక్తి పక్కన చూడాలనుకోవటం నాకు చాలా బాధగా అనిపించింది. పెళ్లి రోజు వరకు నాలో పెద్ద సంఘర్షణే జరిగింది. వెళ్ళాలా వద్దా అని. చివరకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను.
10ంటికి ముహూర్తమనగా 8ంటికి వాళ్ళింటికి వెళ్ళాను. సరాసరి లోపలికి నడిచి సీతున్న గదిలోకి వెళ్ళాను. సీత ఓ సోఫాలో కూర్చొని ఉంది. చుట్టూ మా బంధువుల అమ్మాయిలు కూర్చొని అల్లరి చేస్తున్నారు. బొగ్గన చొక్క, మెడలో చంద్రహారం, నుదుటిన పాపిడి బిళ్ళ, వీటితో ఓ గంధర్వ కన్యలా మెరిసిపోతుంది సీత. నన్ను చూడగానే ఆమె పక్కన కూర్చున్న 2 అమ్మాయిలు లేచి నిలబడ్డారు. ఒక క్షణం పాటు కాటుక పులుముకున్న సీత కళ్ళు వింతగా వెలుగుతూ మెలమెలలాడాయి. రా కూర్చో అని అంది మెల్లగా. ఆమె పక్కనే కూర్చున్నాను. ఏ సుజీ, మీరందరూ ఓ 2 నిమిషాలు బయటికి పొండి, ఈ చిన్నోడితో కొంచెం రహస్యాలు మాట్లాడాలి అని అంది. వాళ్ళు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. నాకు గాబరా వేసింది. తలుపు గడియవేసి వచ్చి నా దగ్గర కూర్చుంది సీత. నిజం చెప్పు, ఆనాడలా ప్రవర్తించానని నా మీద కోపం వచ్చింది కదూ? నా చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అంది. అప్పుడు ఆమె కళ్ళ నిండా నీరు నిండి ఉంది. గొంతు కూడా జీరపోయింది. చిన్నా, నా సంగతి నీకు పూర్తిగా తెలుసు కదా. నేనెవ్వరికీ భయపడను. ఏ విషయమైనా సరే చెప్పుకోదగ్గ స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. చిన్నప్పటినుంచి ప్రాణ స్నేహితుడిగా భావించింది నిన్నొక్కడే కదా. ఏ విషయమైనా సరే, ఎంత చిన్నదైనా సరే నీ దగ్గర నేను దాయలేదు కదా. నాకు తెలియకుండానే నిన్ను నా హృదయంలో నిలుపుకున్నాను. నీ దగ్గర నా చనువు, అధికారం, ప్రేమ మరెవరి మీద నాకు లేదు. నిజం చిన్నా, ఆఖరికి మా అమ్మా నాన్నల దగ్గర కూడా. కానీ ఆ చిన్న విషయం గురించి నువ్వు నా దగ్గరికి రావటమే మానేశావు. నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు. నా మనసులోని విషయాలు ఇక నేనెవరితో చెప్పుకోగలను? ఒకవేళ ఆ రోజు నాదే తప్పైతే నన్ను క్షమించు చిన్నా. అంతేకాని ఇలా నన్ను దూరం చేయకు. ఆమె కళ్ళ నిండా కన్నీరు జలజలా రాలింది. నేను నిన్ను కోరేదొకటే. నేను బతుకున్నంత కాలం నువ్వు నాకు తరచుగా కనపడుతూ ఉండాలి. లేకపోతే నేనే నీ దగ్గరకొచ్చేస్తాను. తెలిసిందా? నేను అనుకున్నవేమీ ఎలాగూ జరగలేదు. కనీసం ఇదైనా జరగని. ఏం? ఆఖరి మాటలు అంటున్నప్పుడు ఆమెకు దుఃఖమాగలేదు. నా హృదయం మీదకి ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆమెను చూస్తుంటే నాకు దుఃఖమాగలేదు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత అప్పుడు మొట్టమొదటిసారిగా నేను కూడా ఏడ్చాను. ఏడవకు సీత, లే ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చెయ్యనులే. రుమాలుతో ఆమె కన్నీళ్లు తుడిచాను. కొంచెం ఆమె సర్దుకుంది. నీ మీద కోపం ఏమిటి? అలా ఎందుకు అనుకున్నావు? నీ కోరిక తీర్చలేకపోయినందుకు నా మీద నాకే అసహ్యం వేసి నీకు కనపడలేదంతే. సీత లేచి నిలబడింది. నేను వెళ్ళి తలుపులు తీసేశాను. రహస్యాలు అయిపోయాయా అని అంటూ సీత చుట్టూ మూగారమ్మాయిలు. నేను వెళ్తాను సీత అని అంటూ బయటికొచ్చేశాను. పెళ్లి పందిట్లోకి వచ్చేసరికి ఓ అమ్మాయి నా వంక ఎగా దిగా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కంగారుపడి నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. గుండెల దగ్గరగా నల్ల కాటుక ముద్రలు పడ్డాయి. వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఇంతలో పెళ్ళైపోయింది. సీత భర్తతో మాట్లాడాను. అతను చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. నన్ను నేనే పరిచయం చేసుకున్నాను. సీత నాకు వదినవుతుందని. ఇద్దరూ చిన్నప్పటినుంచి కలిసి పెరిగామని చెప్పాను. సీత క్లోజ్ ఫ్రెండ్ని కలవటం చాలా సంతోషంగా ఉందని అన్నాడతను. మర్నాడు సీత హైదరాబాద్ వెళ్ళిపోతుంటే బస్టాండ్ వరకు నేను కూడా వెళ్ళాను. నన్ను మర్చిపోకు, ఉత్తరాలు రాస్తూ ఉండు. ఎవరూ వినకుండా వీలు చూసుకొని అందామే. బస్సు కదిలింది. సీత కర్చీఫ్ ఊపింది. బస్టాండ్లో అనేక మందికి వీడ్కోలిచ్చాను. కానీ సీత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో మరిక నాకు ఎవ్వరూ లేరు అని అనిపించింది. తర్వాత కొన్ని రోజుల వరకు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సంవత్సరంలోనే సీత 2-3 సార్లు అతనితో కలిసి వచ్చింది. కానీ ఒంటరిగా మాట్లాడటానికి నాకు అవకాశం దొరకలేదు. అది వరకటి ఉత్సాహం, చురుకుతనం ఆమెలో లోపించినట్లుగా నాకు అనుమానం కలిగింది. ఆమెకు మగపిల్లాడు కలిగినట్లు ఓ రోజు అమ్మ చెప్పింది. సంతోషాన్ని ప్రకటిస్తూ వాళ్లకు ఏదో కవర్ రాశాను. కానీ ఎటువంటి జవాబు రాలేదప్పుడు. ఓసారి ఆమె క్షేమ సమాచారం గురించి ఉత్తరం రాశాను. దానికి కూడా జవాబు లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ రోజంతగా చెప్పిన సీత ఎందుకంత నిర్లక్ష్యం చేసిందో అవగాహన కాలేదు.
సెలవుల్లో ఆమెను చూడటానికి హైదరాబాద్ వెళ్ళాలి అని అనిపించి నేను పలానా రోజున వస్తున్నానని, బస్టాండ్కి ఎవరైనా వస్తే బాగుంటుందని ఇంటి నుంచి లెటర్ రాశాను. దీనికి కూడా జవాబు లేదు. వెంటనే ప్రయాణాన్ని విరమించుకున్నాను. బహుశా ఆమెప్పుడు నన్ను గడిచిపోయిన రోజులను మర్చిపోయి ఉండవచ్చు. పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్నాను. ఓ రోజు సాయంత్రం బయటికి పోవటానికి తయారవుతూ ఉండగా టెలిగ్రామ్ వచ్చింది. సీత భర్తిచ్చాడు. సీతకు సీరియస్గా ఉందని, స్టార్ట్ ఇమీడియట్లీ అని అందులో రాసి ఉంది. అకస్మాత్తుగా ప్రమాదం ఎందుకైందో అత్తయ్య వాళ్ళు సీత దగ్గరికి వెళ్ళి 4 రోజులవుతుంది. సీత ఎప్పటినుంచో ఏదైనా జబ్బుందా? ఏదీ అర్థం కాలేదు. ఆ రాత్రి బస్సుకు బయలుదేరాను. బస్సు ఎక్కుతుంటే పెళ్ళైన సీత భర్తతో హైదరాబాద్కు వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారాయి. బస్సు పోతుంటే చాలాసేపటి వరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపాను, సీత వెంటనే కోలుకోవాలి అని. హైదరాబాద్ చేరేసరికి ఉదయం 5:30 గంటలైంది. ఆటో రిక్షాలో అరగంట సేపు వెతికి సీతింటికి చేరుకున్నాను. ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. హాల్లో సీత భర్త మామయ్య కూర్చొని ఉన్నారు. నన్ను చూడగానే అతను లేచి నా దగ్గరకు వచ్చేశాడు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, రండి అని అంటూ లోపలికి దారి తీశాడు. నా శరీరమంతా వణుకుతుంది, చెమటలు పడుతున్నాయి. అడుగులు తడబడుతూ ఉండగా అతని వెనకే నడిచాను. గదిలో మంచం చుట్టూ 4-5 ఆడవాళ్లు నిలబడి ఉన్నారు. అత్తయ్య ఓ మూల కూర్చొని రోధిస్తుంది. సీత మీద కప్పిన దుప్పటి తొలగించి చూశాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్లుగా ఉంది ఆమె ముఖం. నా కళ్ళ వెంట నీరు రావటం లేదు. జరగకూడంది జరిగిపోయింది. గుండెను పిండేస్తున్నట్లుగా బాధ. మనసంతా ఖాళీ అయిపోయింది. బ్యాగ్ తీసుకొని బయటికి నడిచాను. అతను గేట్ వరకు వచ్చాడు నాతో. అక్కడ ఆగన్నాడు. మీతో కొంచెం మాట్లాడాలి. ఆగి అతని వైపు తిరిగాను. నాకేమీ వినిపించటం లేదు. నా జవాబు కోసం అతను ఎదురు చూడనూ లేదు. సీతకు నేను అన్యాయం చేశాను. ఆమెను చిత్రవధ చేశాను. నాకు తెలుసు నేనేం చేస్తున్నది. కానీ నేను నిస్సహాయుణ్ణి. భార్య ఇంకో పురుషుణ్ణి అదివరకే ప్రేమించిందని, ఇంకా అతన్ని ఆరాధిస్తుంది అని తెలిస్తే ఏ మగాడు మాత్రం సహించగలడు? తన సంగతి ఎలా ఉన్నా సరే తన భార్య మాత్రం తననే ప్రేమించాలని, మరో పురుషుణ్ణి కన్నెత్తి చూడకూడదని ప్రతి మగాడు కోరుకుంటాడు. కానీ నన్ను సీత నిర్లక్ష్యం చేసింది. తను నా భార్య. మనసిచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. నేను నిలదీస్తే చాలా రోజుల తర్వాత చెప్పింది తను. మిమ్మల్ని ప్రేమించినట్లు, తన హృదయంలో మరొకరికి చోటు లేనట్లు. అప్పట్నుంచి నేను దయాదాక్షణ్యాలు మర్చిపోయి పశువుగా మారిపోయాను. బార్లో తాగొచ్చి రోజు రాత్రిళ్ళు ఆమెను చావబాదేవాడిని. చాలాసార్లు స్పృహ తప్పి పడిపోయేది. మీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ చింపి అవతల పారేశాను. అప్పట్నుంచి ఆమె తెగించింది. ఎదురు తిరిగి జవాబులిచ్చేది. అలా నాలో కసి పేరుకుని పోయింది. కొద్ది రోజుల క్రితం ఆమె సూట్ కేసులో మీ ఫోటో కనిపించింది. ఆమెను చాలా తీవ్రంగా హింసించాను. ఆమె గడపకు కొట్టుకొని పడిపోయింది. తలకి పెద్ద గాయమైంది. ఆ తర్వాత 4 రోజుల పాటు సీత మూసిన కళ్ళు తెరవకుండా అలాగే పడి ఉంది. వాళ్ళమ్మ నాన్న వచ్చి డాక్టర్ని పిలిపించారు. నిన్నంతా మీ పేరే కలవరిస్తుంది. డాక్టర్ పెదవి విరిచిన తర్వాత మీకోసం నేను టెలిగ్రామ్ ఇచ్చాను. కనీసం ఆఖరి గడియల్లోనైనా మీరామెను చూడగలుగుతారేమో అని అనుకున్నాను. ట్యాక్సీ పిలిచాను. బ్యాగ్ లోపల పెట్టి వెంటనే కూర్చున్నాను. అతను కిటికీ దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను రాక్షసుణ్ణే ఒప్పుకుంటాను. కానీ నేనలా మారటానికి కారణం మాత్రం మీరు కూడా. సీత మిమ్మల్ని ప్రేమించింది. మధ్యలో ఏమీ తెలియని నన్ను పెళ్లి చేసుకుంది. జీవితం మీద ఎన్నో కోరికలను, కలలను నింపుకున్న నా జీవితం నరకం చేసి నన్ను రాక్షసుడిగా మార్చేసింది. అందుకు ప్రతిఫలాన్ని అనుభవించింది. దీనికంతటికీ కారణం మీరు అని అంటూ ఉండగా ట్యాక్సీ కదిలింది. హఠాత్తుగా నా దృష్టి గేటు పక్కనే నిలబడి ఉన్న ఓ 3 ఏళ్ల కుర్రాడి మీద పడింది. చిన్న నిక్కరు, చొక్కా వేసుకుని నా వంకే చూస్తున్నాడు. వాడిని చూసి ఒక్క
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వాడచ్చం నాలాగే ఉన్నాడు. టాక్సీ మలుపు తిరిగింది. ఆఖరిసారిగా వెనక్కి తిరిగి చూశాను. అతను పిచ్చివాడిలా జుట్టు పీక్కుంటున్నాడు. నా చెంపల మీదగా వెచ్చని కన్నీరు జారుతుంది. రౌడీ పిల్ల ఇక లేదు అని అనిపించింది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.